నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ ఫుడ్ అండ్ హెల్త్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్నాక్ రెసిపీ, ప్రోటీన్ రిచ్ ఎనర్జీ బార్. రోల్డ్ ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్తో ఈ ఎనర్జీ బార్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో 1 కప్ రోల్డ్ ఓట్స్. ఇది నార్మల్ ఓట్స్ కన్నా ఈ రోల్డ్ ఓట్స్ యూస్ చేస్తేనే ఈ రెసిపీకి బాగుంటుంది. బాగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఆయిల్ యూస్ చేయకుండా ఇలా డ్రై ప్యాన్లోనే లో ఫ్లేమ్లో వేయిస్తూ ఉండాలి. దీనికి పర్టికులర్గా ఇంతే ఫిక్స్డ్ మెజర్మెంట్స్ అని ఏం లేదు. మీరు ప్రొసీజర్ చూసిన తర్వాత ఇంగ్రీడియంట్స్ మీకు ఏది ఎక్కువ ఉన్నా లేదా అవైలబిలిటీలో ఏది ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి వేగిపోయాయి, తర్వాత సపరేట్గా తీసుకోవాలి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, 1/2 కప్ ఆల్మండ్స్, ఇది ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. 1/2 కప్ క్యాష్యూస్ అండ్ 1/4 కప్ ఆర్ 1/2 కప్ కూడా వాల్నట్స్ యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ లో ఫ్లేమ్లో బాగా వేగనిచ్చి తర్వాత 1/2 కప్ పంప్కిన్ సీడ్స్, ఇంకా పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 కప్ సన్ఫ్లవర్ సీడ్స్. ఇవి కూడా బాగా వేగిన తర్వాత పక్కకు తీసుకొని 1/4 కప్ పీనట్స్, ఇవి 1/2 కప్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ డేట్స్, నేను బ్లాక్ డేట్స్ యూస్ చేస్తున్నాను ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. గింజ తీసేసి 15 to 20 బ్లాక్ డేట్స్ని చిన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/4 కప్ ఫ్లాక్స్ సీడ్స్, ఇవి కూడా అంతే 1/2 కప్ కూడా తీసుకోవచ్చు. సో 15 to 20 బ్లాక్ గ్రేప్స్ ప్లస్ ఒక పిడికెడు డ్రై గ్రేప్స్, ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి ఈ రెండు కలిపి. దీనిలో వైట్ షుగర్ కానీ జాగ్రీ కానీ ఇంకేది స్వీట్ కోసం యూస్ చేయడం లేదు. సో ఇవన్నీ వేయించుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్, ఇది ఓట్స్, ఇంకా గ్రౌండ్ నట్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్. సో ఇవన్నీ ఇప్పుడు మనం చేసుకున్న ఈ డేట్స్ అండ్ డ్రై గ్రేప్స్ పేస్ట్లో ఇవన్నీ ఓట్స్ ప్లస్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలపాలి. ఓట్స్ అయితే కొంచెం పౌడర్ కూడా కలుపుకోవచ్చు. దీనిలో కొన్ని ఓట్స్ తీసుకొని పౌడర్ చేసి ఆ పౌడర్ని కలుపుకోవచ్చు. ఈవెన్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా పౌడర్ కలపచ్చు. పీనట్స్ ఎలాగో పౌడర్ చేస్తాము ఎందుకంటే అవి నట్స్ తొందరగా కలవ్వు కాబట్టి కొంచెం పౌడర్ చేసి కలపచ్చు. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏదన్నా పిల్లలు మీకు తినరు అనిపిస్తే పౌడర్ చేసి మిక్స్ చేసేసామంటే వాళ్ళకి అసలు అర్థం కాదు. ఒకవేళ సాఫ్ట్ బ్లాక్ డేట్స్ లేకపోతే నార్మల్ డేట్స్ని కూడా వేడి నీళ్ళలో నానబెట్టి అది మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేసి మిక్స్ చేసుకోవచ్చు. చెప్పినట్లు ఓట్స్ కూడా పౌడర్ చేసుకోవచ్చు. కొన్ని ఓట్స్ పెట్టి సగం ఓట్స్ వరకు పౌడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పీనట్స్ పౌడర్ చేసి వేస్తున్నాను. ఇంకా ఫ్లాక్స్ సీడ్స్. సో ఇక్కడ టఫ్ జాబ్ ఏంటంటే ఇప్పుడు ఆ పేస్ట్లోకి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. చేత్తో కలిపితేనే కొంచెం బాగా కలుస్తుంది. 1/2 టీ స్పూన్ సాల్ట్, ఇంకా సినమన్ పౌడర్ కలుపుకోవచ్చు, వెనీలా ఎసెన్స్ వేసుకోవచ్చు, నేను ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇంకా నట్మగ్ అంటారు కదా, నట్మగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మరి ఇది ఎక్కువ స్టిక్కీ ఇంకా మీకు కలవడానికి రాకపోతే డేట్స్ స్వీట్స్ కోసం ఇంకొంచెం ఎక్కువ డేట్స్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే హనీ 3 to 4 స్పూన్స్ హనీ. సో కొంచెం బాగా మిక్స్ అయ్యేలాగా నలుపుతూ కలపాలి. కలిపిన తర్వాత ఇలా ఉండలు పడితే లడ్డూ షేప్లో ఫర్మ్గా ఉన్నట్లయితే ఇంకంతా మిక్స్ అయినట్లే. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రేలో ఇలా మనం స్ప్రెడ్ చేసుకొని బాగా ప్రెస్ చేయాలి. సో బేకింగ్ ట్రే రెక్టాంగులర్ షేప్ అయితే ఆర్ స్క్వేర్ షేప్ అయితే షేప్స్ కరెక్ట్గా వస్తాయి. నా దగ్గర రౌండ్ పిజ్జా ట్రే ఉంది. సో కింద వైపు బటర్ కానీ గీ కానీ స్ప్రెడ్ చేసేసి ఆర్ ఎనీ ఆయిల్ బటర్ పేపర్ పైన కూడా స్ప్రెడ్ చేసి ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న
ఓట్స్ మిక్స్చర్ని, ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ మిక్స్చర్ని దీనిలో ఎంత క్వాంటిటీ పడుతుందో, మనకు ఎంత హైట్ అండ్ థిక్నెస్ కావాలో అంత చూసి స్ప్రెడ్ చేసుకొని బాగా ప్రెస్ చేయాలి. అప్పుడే ఒకదానికొకటి అతుక్కొని దగ్గరగా వచ్చి స్టిక్ అవుతాయి. యాక్చువల్గా అయితే ఈ ట్రేని ఇలాగే రెఫ్రిజిరేట్ చేసిన తర్వాత 1-2 అవర్స్ తర్వాత మనం పీసెస్ కట్ చేసుకుని స్టోర్ చేసుకుంటే అలాగే యూస్ చేయొచ్చు. కానీ రెఫ్రిజిరేట్ చేయాలి ఎప్పుడు, అది బయట స్టోర్ అవ్వదు. కానీ ఇప్పుడు మనం దీన్ని బేక్ చేస్తున్నాం. ఒక కప్కి వెనక వైపు కొంచెం బటర్ ఆర్ గీ స్ప్రెడ్ చేసి ఇలా బాగా ప్రెస్ చేస్తూ ఉంటే కొంచెం ఫర్మ్గా ఈ మిక్స్చర్ అంతా సెట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం బేక్ చేయడం వల్ల బిస్కెట్స్ లాగా మనకు బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు. పైన కోటింగ్, షైనీ కోటింగ్ కోసం కొంచెం ఆయిల్, కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. ఆయిల్ ఆర్ బటర్ ఆర్ గీతో ఒక కోటింగ్. యాక్చువల్గా ఈ షేప్స్ ఇప్పుడు కట్ చేస్తున్నాను, బేక్ అయిన తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు. ముందే షేప్ కట్ చేసి పెడితే తర్వాత తీయడానికి ఈజీగా ఉంటుంది, కానీ తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ట్రేని 180 degreesలో 12 to 15 minutes బేక్ చేయాలి. బేక్ చేసిన తర్వాత ఇలా రెడీ అవుతుంది. సో వాళ్ళ మైక్రోవేవ్ని పట్టి 12 minutes తర్వాత చెక్ చేసుకుంటూ తీసేయచ్చు. జస్ట్ ఒక బ్రౌనిష్ లేయర్ వస్తుంది. బాగా చల్లారిన తర్వాతే ఇవి షేప్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను తీసేటప్పుడు ఇంకా కొంచెం స్లైట్ వామ్గా ఉంది, అందుకే షేప్స్ కరెక్ట్గా రావడం లేదు. సో ఇవి బిస్కెట్స్ లాగా బయటనే స్టోర్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు ఆకలేసినా లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలనుకున్నా లేదా స్నాక్గా కానీ పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా అందరికీ ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ టేస్టీ కూడా ఉంటుంది. సో 1 day ఫుల్ డైలీ డోసేజ్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఎనర్జీ ఈ 1 or 2 బార్స్తో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ సరిపోతుంది. సో మీరు కూడా ఈ ఎనర్జీ రిచ్ ప్రోటీన్ బార్ని తప్పకుండా ట్రై చేసి మీరు యూస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.